రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి, అన్ని నామముల కంటే పైనామం కలిగిన మా గొప్ప దేవుడవు ప్రవ్వా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న తండ్రివి, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు, ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్న దేవుడవు తండ్రి, మారని మార్పు చెందని దేవుడవు, నిన్న నేడు నిరంతరము యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్న గొప్ప దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరు గొప్ప దేవుడవై ఉండి, పూజింపదగిన దేవుడవై ఉండి, అద్భుతాలు చేసే దేవుడవై ఉండి కూడా పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపాన్ని బట్టి, మా దోషములను బట్టి మేము నశించిపోవడం మీకు ఇష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చినారు. మాకు బదులుగా ఆ కలువరి శిలువలో మీరు చేసిన బలియాగాన్ని బట్టి, మీరు చెల్లించిన క్రయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా, మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు దేవా. మాకు బదులుగా ఆ కలువరి శిలువలో మీ విలువైన రక్తాన్ని కార్చినారు తండ్రి. అయ్యా, మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. పాపం నుండి పరిశుద్ధులుగా చేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు దేవా. మా భారాన్నంతా మీరు భరించినారయ్యా. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను లేవనెత్తినారు. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన విశ్వాసంతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. నమ్మకంతో మీ వైపు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల హృదయాలలో మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి వ్యాపారాలలో తోడై ఉండండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి అయ్యా. ఈనాడు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలములు పొందుకునే జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎలాంటి అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి ప్రవ్వా. మంచి ఆరోగ్యం దయచేయండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కొందరు తల్లిదండ్రులు పిల్లల విషయమై ఎంతో బాధపడుతున్నారు దేవా. ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. వారి పిల్లలను బట్టి నిందలకు అవమానాలకు గురవుతున్నారు దేవా. ఈనాడు వారికి అన్నీ ఉన్నప్పటికీ వారి పిల్లల ద్వారా చాలా అవమానాలకు గురయ్యి నలుగురి మధ్య సమాజంలో తల ఎత్తుకోలేని వారిగా ఉంటున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. వీడు నాకు పుట్టకపోతే బాగుండు అని ఎంతో దుఃఖిస్తున్నారు. అయ్యా, ఈనాడు బిడ్డల విషయమై తల్లిదండ్రులు ఎంతో మీకు మొరపెడుతుండగా, ప్రార్థిస్తుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా. ప్రార్థనలకు జవాబును దయచేయండి ప్రవ్వా. కృంగిపోతున్న తల్లిదండ్రులు మీరు లేవనెత్తండి దేవా. వారి బిడ్డల విషయమై మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు కార్యం చేస్తేనే మా బిడ్డలలో మార్పు వస్తుంది దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా లోకం నుంచి, పాపం నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, యవ్వనస్తులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. ఏ ఒక్కరూ లోకంలో, పాపంలో వారి విలువైన జీవితాలను నష్టపరుచుకోకుండా, దేనికి బానిస బ్రతుకు బ్రతకకుండా బిడ్డల్ని మీరు వేరుపరచండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని
మార్చండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. స్టడీస్లో తోడై ఉండండి. ఉద్యోగాలలో బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి ఎంతోమంది ప్రవ్వా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని, శ్రమలలో కృంగిపోతున్నామని, బాధల్ని బట్టి కన్నీరు కారుస్తున్నామని బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా, కృంగిపోతున్నారు దేవా. అట్టి బిడ్డల కృంగుదల, నిరుత్సాహం, బాధల నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా రకరకాల సమస్యలను బట్టి బిడ్డలు ఎంతో వేదనలకు గురవుతుండగా అట్టి బిడ్డల వేదనలు మీరు సంపూర్ణంగా దూరపరచండి దేవా. ప్రతి శ్రమ నుండి, సమస్య నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు కుటుంబ సభ్యులలో రక్షణ లేదని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. భర్త విషయమై బాధపడే భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య విషయమై బాధపడే భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. అట్టి వారి మనసును మీరు మార్చండి దేవా. విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా. అయ్యా మీరే వారిలో ప్రేమను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్తలను, భార్యలను మీరు మార్చండి దేవా. త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తల, యజమానుల మనసును మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా. అలాగే ఈనాడు ప్రవ్వా బిడ్డలు ఎంతోమంది వాహనాలు కొనాలని, గృహాలు కొనాలని, ఇంకా ఇతర వస్తువులు కొనాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారికి మేలైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు బిడ్డల కుటుంబాల్లో ఉండే ప్రతి అక్కర కొరత మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాల కొరకు ప్రయత్నించి విసిగిపోయిన బిడ్డలు మీరు దృష్టించండి దేవా. అయ్యా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన సమయాన్ని వారికి అనుగ్రహించండి. చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు ఏ విషయంలో అపజయాల పాలైనారో, ఎక్కడ నిందించబడ్డారో, ఎవరి ద్వారా అవమానాలకు గురైనారో, ఎవరి ద్వారా మోసగించబడ్డారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తండి దేవా. దుష్టుల నుంచి రక్షించండి దేవా. నిందలను, అవమానాలను దూరపరచండి. బిడ్డలకు ఘనతలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా. చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి. మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఇంకా చెప్పుకోలేని సమస్యలతోటి, పంచుకోలేని బాధలతోటి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. హృదయంలో బాధలు, నిరుత్సాహాలు, కృంగుదలను బట్టి నిద్రించని స్థితిలో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. కృంగుదల, నిరుత్సాహాలను తీసివేయండి దేవా. గొప్ప ధైర్యంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ముట్టండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణ స్వస్థత, విడుదల బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తేటనైన వాతావరణాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలందరినీ మీరే కాపాడమని ప్రార్థిస్తూ రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగలపడే ధన్యతను మాకు అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నారని, వాటన్నిటికీ గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము.
మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.